హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి వెండి కరివేపాకు, ఎండుమిరపకాయలు లైట్గా ఎంచుకొచ్చుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక చిన్న చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి నానిన తర్వాత ఆ వాటర్ అనేది పక్కకు వంచేసి ఈ విధంగా కొంచెం కల్లుప్పు వేసేసి మనం వేయించి పెట్టిన ఎండుమిరపకాయలు అనేది తుంచి వేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే పులుసు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ తిన్నా కానీ మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మిరపకాయలు వేయించేసిన తర్వాత వేయించి పెట్టిన కరివేపాకు కూడా ఈ విధంగా నలిపేస్తే బాగా మనం కొంచెం లైట్గా వేయించుంటాం కాబట్టి కరివేపాకు కూడా మంచిగా నలపడంతోనే పొడి పొడిలాగా అయిపోతుంది. మనం చెయ్యి పిసికే వాళ్ళు అయితే చేతితోటి అయినా కానీ పులుసు అనేది పిసికేసుకోవచ్చు. కొంచెం చెయ్యి కారం మంటలేస్తుంది అనుకుంటే ఈ విధంగా పప్పు గుద్దితోటి మనం పప్పు రుద్దుకుండే కట్టెతోటి ఈ విధంగా రుద్దేసిన తర్వాత వాటర్ అనేది పోసేసి చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా పిసికేస్తే మనకు కారం అనేది వచ్చేస్తుంది. చింతపండు కూడా బాగా నాని ఉంటుంది కాబట్టి చింతపండు జ్యూస్ కూడా కిందికి అనేది వెళ్ళిపోతుంది, పిప్పి అనేది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. కొంచెం మనం ఫ్రై చేసుకునే కానీ ఈ విధంగా చేసేసుకుంటే పులుసు అనేది మనకు సింపుల్గా ఈజీగా అవుతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లాస్ట్లో ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేసేసి ఈ విధంగా కలిపేసి వేడి వేడి అన్నంలోకి తినండి. ఈ విధంగా పులుసును చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి 5-10 నిమిషాలలో అయ్యే రసము, పులుసు, కర్రీస్, టిఫిన్స్ అన్నీ పెడుతూనే ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు